సో అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో నాకు తెలిసి ఐ థింక్ మీరు కూడా ఈ వీడియో ఒక థంబ్నెయిల్ చూసి ఎంతో కొంత మోటివేట్ అయ్యి మనం కూడా ఫిట్నెస్ పైన ఫోకస్ చేయాలి, మనం కూడా లాంగ్ రన్స్ నేర్చుకోవాలి అని ఒక ఇంటెన్షన్తోని ఒక థాట్తోని ఈ వీడియోలోకి వచ్చారనుకుంటున్నా. బట్ పర్లేదు, మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. నాకున్న మ్యాక్సిమం నాలెడ్జ్ని, లాంగ్ రన్స్లో ఉన్న మ్యాక్సిమం నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటా అండ్ లాంగ్ రన్స్లో నాకున్న ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటా. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. సో కమింగ్ టు ద వీడియో, బేసిక్గా మనకు లాంగ్ రన్స్ అంటే గుర్తుకొచ్చేవి 5 km, 10 km, 21 km హాఫ్ మ్యారథాన్ అండ్ 42 km ఫుల్ మ్యారథాన్. సో అసలు మనం లాంగ్ రన్స్ చేయాలంటే ఓన్లీ మనము ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే అస్సలు సరిపోదు. ఫిజికల్తో పాటు మెంటల్ అవడం చాలా స్ట్రాంగ్ ఉండాలి. మనము లాంగ్ రన్స్లో ఎంత పేషెన్స్ ఉంటామో అంత మంచి రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. పేషెన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది లాంగ్ రన్స్లో. ఇప్పుడు లాంగ్ రన్స్లో చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే రాంగ్ పేసింగ్ చేయడం వల్ల ఫెయిల్ అవుతారు. అసలు రాంగ్ పేసింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు రేస్ స్టార్ట్ అయినాక కొద్ది దూరం ఫాస్ట్గా వెళ్తారు అండ్ ఇంకొద్ది దూరం స్లో వెళ్తారు. సో ఇట్లా పేస్ వేరీ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ ఫుట్ మూమెంట్ కూడా వేరీ అవుతుంది. సో మన ఫుట్ మూమెంట్ వేరీ అవుతే ఆటోమేటిక్గా మనకు బ్రీతింగ్ కంట్రోల్ కాకపోవడం కానీ అండ్ స్టమక్లో పెయిన్ రావడం కానీ, సో ఇట్లా డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు మధ్యలోనే క్విట్ అవుతారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనము స్లోగా స్టార్ట్ చేసినా పర్లేదు, బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యావరేజ్గా ఒకటే పేస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీరు రన్నింగ్ చేస్తూ ఉంటే మీకు ఒక రిథమ్ అనేది దొరుకుతుంది. సో ఆ రిథమ్ దొరికితే మాత్రం ఆటోమేటిక్గా మీ బాడీ మిమ్మల్ని పుష్ చేసుకుంటూ వెళ్తుంది, మీ లోవర్ బాడీ మిమ్మల్ని పుష్ చేసుకుంటూ వెళ్తుంది. సో రీసెంట్లీ నేను లాస్ట్ మంత్లో నా ఫస్ట్ డిస్ట్రిక్ట్ మీట్ అండ్ స్టేట్ మీట్ అటెండ్ అయిన ఉంటే, సో యాక్చువల్గా నాకు డిస్ట్రిక్ట్ మీట్ కన్నా ముందు ఓన్లీ 3 days ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్లో. అంతకన్నా ముందు నాకు నీ ఇంజురీ అయ్యి 1 month అసలు గ్రౌండ్ మొహం చూలే, అసలు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయని కూడా వెళ్ళలేను. సో 3 days ప్రాక్టీస్ చేసిన. 4th day నాకు డిస్ట్రిక్ట్ మీట్ ఉండే అండ్ నా ఈవెంట్ వచ్చేసి 5 km ఉండే. సో అప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయినా మైండ్లో, నేను ఒక ఇంజురీ నుండి కంబ్యాక్ ఇస్తున్నా, నా ఈవెంట్ని ఎట్లయినా ఫినిష్ చేస్తా, అది ఎంత టైమింగ్ అయినా పర్లేదు, నా ఈవెంట్ని మాత్రం ఫినిష్ చేసుకుంటా అని వెళ్ళిన. అస్సలు మధ్యలో కిట్టు గాను అని ఒక థాట్ పెట్టుకొని ఫిక్స్ అయ్యి వెళ్ళిన. సో తిప్పి కొడితే నేను నా 24 minutesతోని నా బెస్ట్ టైమింగ్తోని ఫస్ట్ వచ్చిన. స్టేట్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. సో మళ్ళీ ఒక 4 days తర్వాత స్టేట్ మీట్కి వెళ్ళిన. సో అందులో కూడా మెడల్ తీయలేకపోయినా, బట్ నా బెస్ట్ టైమింగ్ 22 minutesతోని 7th రావడం జరిగింది. సో ఇట్లా లాంగ్ రన్స్లో మనము ఎంత పేషెన్స్ ఉంటే మనము అంత మంచి రిజల్ట్స్ అనేది చూస్తాం. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ 3 points లాంగ్ రన్ చేసేటప్పుడు. జస్ట్ ఏం లేదు, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము మన ఫోకస్ అంతా రన్నింగ్ చేసేటప్పుడు మన బ్రీతింగ్ పైనే ఉండాలి. అండ్ ఇంకోటి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా యావరేజ్గా ఒకటే పేస్ మెయింటైన్ చేస్తూ రన్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్, ఎప్పుడు కూడా మన డిస్టెన్స్ని మన మైండ్లోకి తెచ్చుకోవద్దు. ఆటోమేటిక్గా మనం రిథమ్తో మనం ముంగడికి వెళ్తూ ఉండాలి. సో ఇట్లా చేస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా మనము లాంగ్ రన్స్లో మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి.